నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. ఈ మాటను ఈ దినము మీరు ప్రవచనముగా తీసుకోండి. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. మనము ప్రయాసపడుచున్నాం అన్ని విధాలుగా. కొందరు డబ్బు కొరకు ప్రయాసపడతారు, అప్పులు ఉంటాయి. ఇంకా అప్పులు తీర్చాలంటే డబ్బు కావాలి, డబ్బు కొరకు అటు ఇటు పరిగెత్తుతారు. ఇక కొందరు ఆరోగ్యం కొరకు పరిగెత్తుతారు హాస్పిటల్ చుట్టూ, అంటే ప్రయాసపడుతూ ఉంటారు. కొందరికి పొలం ఉంటుంది, పొలం మంచిగా పంట వేయాలి, కూరగాయలు వేసి మంచిగా సంపాదించాలి, పిల్లలకు ఫీజు కట్టాలని ప్రయాసపడతారు. ఎన్నో రకాలుగా ప్రయాసములు ఉన్నవి. ప్రభువు నందు ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదు. అంటే దేవుని బిడ్డలు వారి యొక్క ప్రయాసము ఎప్పుడు వ్యర్థము కాదు. అంటే ప్రభువు నందు ప్రయాసం అంటే కొందరు మంచిగా సేవకు స్తంభముగా నిలబడి ఉంటారు, తర్వాత సేవకు సహాయం చేస్తూ ఉంటారు, సువార్తకు సహాయం చేస్తూ ఉంటారు. అంటే ప్రభువు నందు ఎప్పుడు కూడా ప్రభువును ముందు పెడతారు, ప్రయాసపడుతూ ఉంటారు. అటువంటి ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదు. కొందరు ఆదివారం కరెక్ట్గా చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి అక్కడ పాస్టర్ యొక్క బోధ దానిని విని గైకొని, దేవుడు మాట్లాడుతున్న మాటలను గైకొని వారు ముందుకు వెళ్ళినప్పుడు, ప్రయాసపడినప్పుడు ఆ చర్చికి రావడం, దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచే చర్చిలోనే పెరిగాను కాబట్టి చర్చి పనులన్నీ చేస్తాను. ఆర్గన్ వాయించాను 6 సంవత్సరాలు. తర్వాత అక్కడ చిన్న చిన్న పనులని ఉచితముగా నేను దేవుని కొరకు చర్చిలోనే పెరిగాను. దానికి కూడా నాకు ప్రతిఫలం దొరికినది. ఆ ప్రయాసం కూడా వ్యర్థముగా పోలేదు. సేవ చేస్తానని ఊహించలేదు ఎప్పుడు కూడా. కానీ చూడండి, ఆ ప్రయాసమునకు ప్రతిఫలం నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు. ఏది కూడా వ్యర్థముగా పోదండి. యువర్ లేబర్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్ ఇన్ ద లార్డ్. ఆ విషయమును ఈ దినము ప్రవచనముగా వాక్కుగా తీసుకోండి. నేను నా ప్రయాసము ప్రభునందు వ్యర్థముగా పోదు, దానికి ప్రతిఫలం ఉంటుంది. అవును, సంఘములో ఒకే కుటుంబముగా మీరు ఉంటారు. సంఘం అంటే ఒక ఫ్యామిలీ. ఒకరికి ఒకరు ప్రార్థనలో సహాయం చేస్తూ, ఒకరిని ఒకరు ప్రేమిస్తూ, సంఘములో
ప్రేమగా ఉంటారు. ఎవరికైనా బాగలేకపోతే వెంటనే గురుగ కూడిక పెట్టి అక్కడ వెళ్ళి బాగా ప్రేయర్ చేస్తారు సంఘ పెద్దలు, సంఘ కాపరి. సంఘం చాలా ఇంపార్టెంట్. ఏ సంఘంలో పెరుగుచున్నారు చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరెక్ట్గా చర్చికి వెళ్తారండి. వెళితే దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. నేను కూడా అనుభవించినాను. చర్చి ద్వారా దేవుడు ఆ దీవెనలు నేను అనుభవించాను. తర్వాత నేను చెప్పాను, విజయవాడ వెళ్ళినప్పుడు గొప్ప అనుభవం నాకు కలిగిందని నేను ఇంతకుముందు ప్రసంగంలో చెప్పాను. గొప్ప అనుభవం కలిగింది. అంటే ఆదివారం మార్నింగ్ నేను ఏం ప్లాన్ లేదు. ఎవరు కూడా నన్ను ప్రేమతో పిలవలేదు. నేను ఎవరికి టైం కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను ఎక్కడ తీసుకోలేదు. ఆదివారం మార్నింగ్ సర్వీస్లో ఎక్కడికి పోలేదు. కానీ ముందు రోజు రాత్రి నా సన్ శాంసన్ వచ్చి ఈ చర్చిలో మాట్లాడటానికి డాడీ రండి అని, ఆ పాస్టర్ ఆయన ఫ్రెండ్, నా సన్ యొక్క ఫ్రెండ్ కాబట్టి రండి అంటే సరిని మార్నింగ్ నేను సిద్ధపడి బయలుదేరి వెళ్ళాను. అప్పుడు 2 దర్శనములు నా ముందు వచ్చినవి. నేను కొద్దిగా భయపడుతూ చెప్పాను ఆ చర్చిలో. ఏం చెప్పానంటే, జాబ్ చేస్తూ సేవ చేయించిన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. దయచేసి మీరు లేచి నిలబడండి, మీకు ప్రాఫెసీ వర్డ్ ఉన్నది అని చెప్పాను. ఫస్ట్ ఎవరు చేతులెత్తలేదు, ఎవరు నిలబడలేదు. తర్వాత రెండోసారి చెప్పాను, జాబ్ చేస్తూ సేవ చేయించిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటే వెంటనే ఒక వ్యక్తి చేతులెత్తారు. ముందుకు రమ్మని చెప్పాను. మీ ప్రయాసము ప్రభునందు ఎప్పుడు వ్యర్థముగా పోదు. సేవ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు. ఈ లోకానికి సేవ చేయడం, దేవునికి సేవ చేయడం కష్టం. అసలు అది కాను పని. కానీ అది కూడా చూసుకుంటూ ఇది చేస్తున్నారు అని చెప్పి, మీ ప్రయాసము ఎప్పుడు కూడా ప్రభునందు వ్యర్థము కాదు అని చెప్పాను. ఒకటి నేను షాక్ అయిపోయాను. ఏంటి తెలుసా? ఈరోజే ఈ సంఘానికి నేను ఫస్ట్ వచ్చానని చెప్తున్నాడు ఆయన. అది నాకు షాక్ అనిపించినది. ఈరోజే నేను ఫస్ట్ వచ్చాను ఈ సంఘానికి అంటాడు. అది షాక్ అయింది. ఆయన ఫస్ట్ రావడం, నేను ఆ సంఘానికి వెళ్ళడం, దేవుడు ఆ విషయాన్ని ఇవ్వడం, నేను ఆయనను పిలవడం. అబ్బా, నాకే షాక్ అనిపించింది. అబ్బా చాలు అని అనుకున్నా. ఈ ఒక్క ప్రవచనం చాలు అని అనుకున్నా. ప్రార్థన చేస్తే దేవుని పవర్ ఆయన మీద దిగి వచ్చింది. నిలబడలేక అలాగే కింద పడిపోయారు. తర్వాత కుటుంబం విడిపోయి ఉన్నది అని ఇంకొక విషయం వచ్చింది. కుటుంబం విడిపోయి ఉన్నది. ఒక యవ్వన అమ్మాయి, అంటే చిన్న ఏజే, మ్యారేజ్ అయింది, చిన్న ఏజే, ముందుకు వచ్చి ఆమె బాగా ఏడ్చింది. అంటే ప్రతి చర్చిలో కూడా, ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లో కూడా కుటుంబ ప్రాబ్లం అంటే ఎవరైనా ఒకరు ఉంటారు. అది ఒక పెద్ద ప్రాఫెసీ కాదు, ఎవరైనా ఒకరు ఉంటారు. కానీ విషయంలో వచ్చింది కాబట్టి చెప్పంగానే ఆ అమ్మాయి ముందుకు వచ్చి బాగా ఏడ్చింది. భర్త నేను విడిపోయి ఉన్నాం సార్, ఆయన వేరే దేశానికి జాబ్ అని పోయి అక్కడ ఒక మ్యారేజ్ చేసుకున్నారు అని బాధతో చెప్తే, అమ్మా విషయంలో వచ్చావు, దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పాను, కాబట్టి వేచి ఉండు, ఏదో సంథింగ్ జరుగుతుంది కావచ్చు నీ జీవితంలో, అందుకే దేవుడు చూపించాడు, నీకు నెమ్మది ఇస్తాడు, బాధపడకని చెప్పి ప్రేర్ చేశాను. ఇవి 2 అబ్బా అని నాకు అనిపించింది. ప్రభునందు పడుచున్న ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదు అనే మాటను మీరు తీసుకోవాలి. వారి ఇద్దరికి చెప్పాను.
చెప్పి ప్రార్థన చేశాను. చాలా సంతోషపడ్డారు, సంఘం అంతా సంతోషపడ్డారు. విశ్వాసంలో తట్టి లేపబడ్డారు సంఘ బిడ్డలు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, ప్రయాసం ఎప్పుడు వ్యర్థముగా పోదు. నా సన్ ఆయన నాకు పాస్టర్ పిలుపు ఉన్నదని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. నా సన్, నేను కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది. మరి ఆయనకు దేవుడు అది ఇచ్చాడో ఏమో అని సాయంత్రము ఒక సర్వీస్ ఒకటి పెడతాడు మా ప్రేయర్ టవర్లో. ఒక 200-300 మంది వస్తున్నారు. ఆయన ఏం చేసిందంటే 7 days ఫాస్టింగ్ ప్రేయర్ అని పెట్టిండు. ఈ 7 days ఫాస్టింగ్ ప్రేయర్లో చాలామంది, అక్కడ ఆ మీటింగ్లో పాల్గొందిన చాలామంది దీవించబడ్డారండి. 7 days ఫాస్టింగ్ ఉండి అక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టిన వారు అందరూ బ్లెస్ అయ్యారు. ఒక వ్యక్తి ప్రత్యేకముగా ఆయన ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి లీజుకి తీసుకొని దాన్ని హోటల్గా మార్చాడు. మా ప్రేయర్కి వచ్చిన ఒక వ్యక్తి, అది ఫుల్ సక్సెస్గా నడుస్తుంది. ఏ రూమ్ కూడా ఖాళీ లేకుండా నడుస్తుంది. నేను నా సన్నే వెళ్ళి ఓపెన్ చేశాము ఆ హోటల్. ఈ 7 days ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, సంఘానికి వచ్చి అక్కడ ప్రయాసముతో ప్రార్థనలో పాల్పొందుచిన వారికి కూడా ప్రతిఫలము ఉంటుంది అనే విషయమును అప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ వాక్యము చాలా సత్యమైన మాట. మీ ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థముగా పోదు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. అయ్యో, నేను చర్చికి వెళ్ళాను, కానుక ఇచ్చాను, దశం భాగం ఇచ్చాను, నాకు ఏం జరగట్లేదు కదా అని ఏదైనా బాధతో ఉండవచ్చు కొందరు, నిరాశతో. కానీ ప్రభునందు ప్రయాసం ఎప్పుడు వ్యర్థముగా పోదు అని ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాను. ప్రభువా, ప్రతి ఫ్యామిలీని బాధ్యత తీసుకొని నడిపించండి. ప్రయాసం వ్యర్థం కాదని చెప్పావు, అలాగే వారు దీవించబడాలి. కుటుంబము, పిల్లలు, భార్య, భర్త భద్రత దయచేయండి, ముందుకు నడిపించండి. ఆటంకములు అన్నిటినీ తొలగించండి తండ్రి. ఇప్పుడే నీ శక్తి వారి మీదికి దిగొచ్చును గాక. ప్రతి ఒక్కరిని నింపును గాక ఇప్పుడే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, I bind every darkness in the name of Jesus. Hallelujah. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలిసిన వారందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.